లెగసీ తెలుగు స్టోరీస్, చందమామ బేతాళ కథలు, ధర్మ సందేహం. విసుగు చెందని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి శవాన్ని చెట్టు నుంచి దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, ఇంతసేపుగా మనిద్దరికి మైత్రి నడుస్తున్నది కదా, నీకు నేను ఎక్కువ, ఆ శ్మశానంలోని బైరాగి భిక్షువు ఎక్కువ? ఈ ధర్మ సందేహాన్ని గురించి నువ్వు ఆలోచించాలి. అలాంటి ధర్మ సందేహాలు ఎవరికో ఎప్పుడో అరుదుగా వస్తుంటాయి. వింధ్యాదేశపు సేనాని కూతురైన రత్నావళికి కలిగిన ధర్మ సందేహాన్ని గురించి చెబుతాను, విని నీ శ్రమను మరచిపో అంటూ ఈ విధంగా చెప్పసాగాడు. ఒకప్పుడు వింధ్యారాజు వద్ద శ్రీమంతుడు అనే సేనాపతి ఉండేవాడు. ఆ దేశంలోని ఒక ప్రాంతంలో దొంగతనాలు, దోపిడీలు అవిచ్ఛిన్నంగా సాగుతూ ఉండేవి. శ్రీమంతుడు ఆ ప్రాంతం పైన తన సేనలతో ఎన్నోసార్లు దాడి చేశాడు. కానీ ఒక్కసారి కూడా దొంగలు దొరకలేదు. దొంగలు, వాళ్ళు కాజేసిన సొత్తు కూడా గారడీలాగా మాయమైపోతూ ఉండేది. దొంగల బాధ అనుభవించిన వాళ్ళు కూడా ఎన్నడూ ఒక్క దొంగను కూడా పట్టుకోలేకపోయారు. పోయిన సొత్తు తిరిగి ఎవరికల్లా పడలేదు. ఇది శ్రీమంతుడికి పెద్ద సమస్య అయిపోయింది. దానితో అహోరాత్రులు మదన పడుతూ ఉండగా ఆయనకు మరొక సమస్య వచ్చి పడింది. అది ఆయన కుమార్తె అయిన రత్నావళి వివాహ సమస్య. రత్నావళి చాలా అందమైనది, బుద్ధిమంతురాలు కూడాను. అందుచేత ఆమెను పెళ్లాడడానికి అనేక మంది యువకులు, రాజవంశాలకు చెందినవారు సైతం వచ్చారు. ఈ యువకులలో రాజసింహుడనేవాడు కూడా ఉన్నాడు. అయితే రాజసింహుడు రత్నావళిని పెళ్లాడగోరి వచ్చినవాడు కాదు. అతను సేనాపతిని మరొక సహాయం అర్థించడానికి వచ్చాడు. అతని కోట దొంగలుండే ప్రాంతంలోనే ఉన్నది. దొంగలు అప్పటి వరకు అతని పైకి రాకపోయినప్పటికీ వారిని ఎలాగైనా పట్టుకుని శిక్షించాలన్న కోరిక అతనిలో ప్రబలంగా ఉన్నది. ఎందుచేతంటే ఆ ప్రాంతానికి అతడే గొప్పవాడు. సేనాపతి గారు, నాకు తగినంత సేనను ఇచ్చినట్లయితే వాళ్ల ఖర్చంతా నేనే భరించి పోషిస్తాను. మా కొండ ప్రాంతంలో నివసించే వాళ్లను సేనగా తయారు చేయగలను. కానీ వాళ్ళు చాలా మొరటి మనుషులు. అదీగాక ఆ ప్రాంతంలో ఎవడినీ నమ్మడానికి లేదు. మీరిచ్చే సేన నా కోటకు రక్షణగా ఉండటమే కాక దొంగల జాడ తెలిసినప్పుడు వాళ్లను వేటాడడానికి కూడా పనికి వస్తుంది. నేను ఎన్నోసార్లు దొంగలను వేటాడి దాదాపు పట్టుకున్నాను కూడా. అయితే నా వెంట వచ్చిన వాళ్ళు సమయానికి పారిపోయి నన్ను దొంగలకి అప్పగించినంత పని చేశారు. కనుక నేను కోరిన ప్రకారం చేశారంటే మీ సమస్య కూడా తీరిపోతుంది అన్నాడు రాజసింహుడు సేనాపతితో. సేనాపతి ఏదీ నిర్ణయించక మునిపే రాజసింహుడు రత్నావళిని చూడటం తటస్థించింది. అతను రత్నావళిని వివాహమాడగోరి తన ఈ కోరికను కూడా సేనాపతికి నివేదించాడు. సేనాపతికి రాజసింహుడిపై గురి కుదిరింది. అతను అందమైన యువకుడు, వారిది గొప్ప వంశం. అతను దొంగలు చెలరేగే ప్రాంతంలో ఉంటున్నాడు. ఆ ప్రాంతంలో తనకు సన్నిహితమైన బలవంతుడు ఒకడు ఉండటం అన్ని విధాలా మంచిది. అతను తన అల్లుడే అయ్యిన పక్షంలో కొంత సేనను అతని పరం చేయడానికి సంకోచించిన అవసరం లేదు. ఇవన్నీ ఆలోచించి రాజసింహుడికి తన కుమార్తె రత్నావళిని ఇద్దామనే శ్రీమంతుడు నిశ్చయించాడు. ఆయనను ఒక్క విషయమే బాధించింది. అదేంటంటే తన కుమార్తె వెళ్ళక అలాంటి ప్రాంతానికి కాపురం వెళ్ళటం. అయితే ఆయన ఈ దొంగల బెడద త్వరలోనే తీరిపోతుందని, అంతదాకా ఏదో ఒక సాకు చెప్పి తన కుమార్తెను తన వద్దనే ఉంచుకుందామని ఆశించాడు. రత్నావళి రాజసింహుల వివాహం వైభవంగా జరిగింది. మామగారిచ్చిన సేనతో రాజసింహుడు బయలుదేరేటప్పుడు అతని వెంట రత్నావళి కూడా బయలుదేరింది. అమ్మా, పెళ్ళి అయిందో లేదో, అప్పుడే మమ్మల్ని విడిచి వెళ్ళిపోవాలా? కొద్ది రోజులు ఇక్కడే ఉండరాదు? ఎప్పుడు వెళ్ళాలని ఉంటే అప్పుడే నీ భర్త వచ్చి నిన్ను తీసుకుపోతాడు కదా. ఎంతో కాలంగా ఆ ప్రాంతంలో పరిస్థితి చాలా అరాజకంగా ఉన్నది అన్నాడు శ్రీమంతుడు కూతురితో.
ఒకరిని పెళ్ళాడాక పుట్టింటినే అంటిపెట్టుకోవడం స్త్రీ ధర్మం కాదు. మిమ్మల్ని ఏనాడు చూడాలనిపిస్తే ఆనాడే రాగలను నాన్న. కొండంత భర్త ఉండగా నాకు దొంగల భయం ఉంటుందా అని రత్నావళి తండ్రికి నచ్చచెప్పి భర్త వెంట వెళ్ళిపోయింది. కాపురానికి వెళ్ళిన మొదలు రత్నావళికి మనశ్శాంతి లేదు. ఎవరి నోట విన్నా దొంగలు చేసే ఘోరాలే. వాళ్ళు చేసే దోపిడీలకు, హత్యలకు అంతులేదు. ఆమె ఉండే కోట చాలా పెద్దది. అందులో పగలంతా వందలాది మంది నౌకర్లుండేవారు. కానీ రాత్రి అయ్యేసరికి బిక్కుబిక్కుమంటూ ఉండేది. దీనికి తగ్గట్టుగా తరచూ రాత్రివేళ రాజసింహుడు దొంగలను వేటాడబోయేవాడు. రత్నావళికి చీమ చిటుక్కుమన్నా హడలిపోతూ కన్ను మూయలేకపోయేది. దొంగలకు ఒక నాయకుడున్నాడట. వాణ్ణి గురించి, వాడి శక్తులను గురించి నమ్మశక్యం కాని కథలను ఎన్నో రత్నావళి విన్నది. తన భర్త పట్టుకోవడానికి ప్రయత్నించుతున్నది వాణ్ణే. ఏ అర్ధరాత్రి వేళ తన భర్త అతనికి చిక్కిపోతాడోనని రత్నావళి హడలిపోతూ తన భర్తని కాపాడమని దేవుడికి మొక్కుకుంటూ ఉండేది. రాజసింహుడు సైన్యాన్ని తెచ్చి తన కోటలో ఉంచినా కూడా దొంగల విజృంభణ ఏమీ తగ్గలేదు. దొంగలు కోటపైకి వస్తే ఏమయ్యేదో కానీ ఆ ఛాయలకు వారు రాలేదు. క్రమంగా రత్నావళి భయం తగ్గిపోయింది. ఆమె భర్తను గురించి కూడా భయపడ్డం మానేసింది. 1 ఏడాది గడిచింది. రత్నావళి ఒక పిల్లవాడిని కన్నది. ఆ పిల్లవాడికి ఒక దాదీని ఏర్పాటు చేశారు. ఈ దాది రత్నావళి వెంట వచ్చినదే. ఒకరోజు ఈ దాది కంగారుగా రత్నావళి గదికి వచ్చి, అమ్మా, మనం ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండరాదు, వెళ్ళిపోదాం పదండి. దొంగలంటే ఎవరో కాదు, మన కోటలో రోజూ పనిచేసేవాళ్లే. వాళ్ళు నాయకుడు మన అయ్యగారే. నేను వాళ్ళని కల్లారా చూశాను అన్నది. ఈ వార్త విని రత్నావళి నిర్ఘాంతపోయింది. కానీ కొంచెం ఆలోచిస్తే అది నిజం అయ్యుండవచ్చునని ఆమెకు తోచింది. అందుకే దొంగలు ఏనాడు ఈ కోటపై పడలేదు. అందుకే తన భర్త దొంగల నాయకుణ్ణి ఎన్నాళ్లుగా వేటాడుతున్నప్పటికీ ఆయనకు ఏ అపాయమూ రాలేదు. తన భర్త పెద్ద నాటకం ఆడుతున్నాడు. తన తండ్రి కళ్ళలో దుమ్ము చల్లటానికే సేనను తెచ్చుకున్నాడు. సేన కోటలో ఉన్నది. బయట దొంగతనాలు జరుగుతున్నాయి. దొంగలను రోజూ వేటాడుతున్నట్టు నటిస్తున్నవాడే దోపిడీలు, హత్యలు చేస్తున్నాడు. అయితే రాజసింహుడు తనపై ఎంతో ప్రేమగా ఉంటాడు. అటువంటి వాడు దొంగగా హంతకుడు అని ఆమె నమ్మలేకపోయింది. నిజం కళ్ళారా చూస్తే గానీ నమ్మరాదని నిశ్చయించుకుంది. ఒకనాటి రాత్రి రాజసింహుడు బయటికి పోతుంటే రత్నావళి బలవంతం చేసి అతన్ని ఉంచేసింది. ఒక రాత్రివేళ అతడు చప్పుడు కాకుండా తన పక్క మీద నుంచి లేచి తన భార్య నిద్రపోతున్నట్లు రూఢీ చేసుకుని బయటికి వెళ్ళాడు. అయితే రత్నావళి నిద్రపోతున్నట్టు నటిస్తున్నదే గాని నిజంగా నిద్రపోవడం లేదు. భర్త బయటకు వెళ్ళగానే ఆమె లేచి ఒక నల్లని మేలుముసుగు వేసుకుని తాను కూడా బయటకు వెళ్ళింది. తెల్లని దుస్తులు ధరించిన తన భర్త భవనానికి కొంత దూరంలో ఉన్న చింత చెట్ల మధ్యకు వెళ్ళి చీకట్లో అదృశ్యం కావడం గమనించింది. ఆ తోపు మధ్యలో ఒక వట్టిపోయిన దిగుడు బావి ఉన్నది. రత్నావళి ఆ బావిని చేరి తొంగి చూసింది. బావి అంతా చీకటిగా ఉన్నది. అయినా తన భర్త ఆ బావిలోకి దిగి ఉండాలి. అందుకని రత్నావళి తాను కూడా బావిలోకి దిగింది. బావి అడుగున గోడల వెంబడి ఏవో పొదలు పెరుగుతున్నాయి. ఒక పొద వెనుక నుంచి ఆమెకు అస్పష్టంగా మాటలు వినిపించాయి. ఆమె ఆ పొద వద్దకు వెళ్ళి చూడగా దాని వెనుకనున్న సన్నని ద్వారం కనిపించింది. దాని వెనుక ఒక పెద్ద మాళిగ ఉన్నది. అందులో జనం ఉన్నారు. వారి మధ్య రాజసింహుడున్నాడు. అతని చుట్టూ ఉన్నవాళ్ళందరూ తమ నౌకర్లే. అయితే వాళ్ళిప్పుడు తమ యజమానితో వినయంగా మాట్లాడక చాలా పరుషంగా మాట్లాడుతున్నారు. నేను మీ నాయకుణ్ణి, ఆ సంగతి బాగా గుర్తుంచుకోండి. నాతో ఎదురు తిరిగి మాట్లాడిన వాణ్ణి చంపేస్తాను అని రాజసింహుడు గర్జిస్తున్నాడు. మాకు నీ నాయకత్వంపై నమ్మకం పోతున్నది. నీ వాలకం చూస్తే మమ్మల్ని సైనికులకు పట్టించేటట్లున్నావు. మేము మరొక నాయకుణ్ణి ఎన్నుకుంటాం అన్నాడు ఒకడు. వాడు దివాణపు చాకలి.
రాజసింహుడు చివాలున చాకలిపై కత్తి దూశాడు. అంతలోనే 5-6 ఈటెల మొనలు అతని రొమ్ము మీద వాలాయి. అది చూస్తూనే రత్నావళి కంపించిపోయింది. నిలుచున్న చోటనే స్పృహ తప్పి మూర్ఛపోయింది. తిరిగి స్పృహ వచ్చేసరికి ఆమె తన గదిలో ఉన్నది. రాజసింహుడు సమీపంలోనే ఉన్నాడు. తన భర్త సజీవుడై ఉన్నందుకు ఆమె తృప్తితో నిట్టూర్చింది. అతను తన భార్యతో, నీ ఆరోగ్యం పూర్తిగా చెడిపోయింది, నిన్ను రేపే పుట్టింటికి పంపిస్తాను, నీవు పిల్లవాడు కొంతకాలం అక్కడే ఉండి తిరిగి రండి అన్నాడు. ఆ మర్నాడే రత్నావళి సైనికులను వెంట పెట్టుకుని తన కుమారుడితో సహా పుట్టింటికి వెళ్ళిపోయింది. దారిలో ఆమెను ఒక ధర్మ సందేహం పీడించింది. ఆమె తన తండ్రితో భర్తను గురించి యథార్థం చెప్పాలా, చెప్పకూడదా? బేతాళుడి కథ చెప్పి, రాజా, రత్నావళికి పట్టుకున్న ధర్మ సందేహమే నాకు పట్టుకున్నది. ఆమె తన తండ్రికి విధేయురాలై ఉండి ప్రజాశత్రువైన తన భర్త రహస్యం బయటపెట్టాలా, లేక భర్తకు విధేయురాలై ఉండి తన భర్త రహస్యం తండ్రికి చెప్పకుండా దాచి ఆయన ఏ ఉద్దేశంతో తనను రాజసింహుడికిచ్చి పెళ్లి చేశాడో ఆ ఉద్దేశాన్ని భంగపరచాలా? ఈ ప్రశ్నకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, స్త్రీ పెళ్లి కాకముందు తండ్రికి, పెళ్ళి అయినాక భర్తకు విధేయురాలై ఉండాలి అని పెద్దలు చెబుతారు. అది అలా ఉంచి దొంగల నాయకుడిని పట్టుకునే బాధ్యత సేనాపతిది, ఆయన కుమార్తెది కాదు. అదీకాక రాజసింహుడు తన భార్యకు తన రహస్యం తెలిసిపోయినట్లు తెలిసి కూడా ఆమెను తండ్రి వద్దకు పంపి ఆమె యందుగల తన విశ్వాసాన్ని ప్రకటించాడు. అందుచేత రత్నావళి తన భర్త రహస్యాన్ని తండ్రికి చెప్పవలసిన అవసరమేమీ లేదు అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమైపోయి మళ్ళీ చెట్టెక్కాడు. కథ సమాప్తం.